పైల్స్ గురించి చాలా ఎక్కువ వింటూనే ఉంటాం. కానీ పైల్స్ గురించి మాట్లాడాలన్నా, ఎవరితో అయినా డిస్కస్ చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా గూడా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఇన్‌ఫాక్ట్ పైల్స్ అనేది కొంచెం పెయిన్‌ఫుల్ సిట్యుయేషనే కాబట్టి, అసలు బెటర్ కుదిరితే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్న విషయం గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు. సార్, పైల్స్‌ని ప్రివెంట్ చేయొచ్చా? యాక్చువల్‌గా ప్రివెన్షన్ చేయొచ్చు అంటే పైల్స్‌కి చాలా సార్లు కారణం ఏంటంటే కాన్‌స్టిపేషన్ అండి. హ్మ్. కాన్‌స్టిపేషన్ రాకుండా చూసుకుంటే ఒక్కోసారి కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. అది వన్ పాయింట్. కాకపోతే ఇక్కడ ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే మలద్వారం దగ్గర ఏ ప్రాబ్లమ్ వచ్చినా పైల్స్ అని అనుకుంటారు. ఓకే. సో, వాళ్ళకి పైల్స్‌కి చాలా సార్లు 100కి 90 పాళ్ళు వాళ్ళకి ఫిషర్ ఉంటుంది. దాన్ని పైల్స్ అనుకుంటా ఉంటారు. ఒక్కోసారి వాళ్ళకి ఫిస్టులా ఉంటుంది. ఫిస్టులా అంటే లూటీ. దాన్ని పైల్స్ అనుకుంటా ఉంటారు. అట్లా. సో, ఇప్పుడు పైల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో, పైల్స్ అంటే ఏంటంటేనండి, మనకి మలద్వారం దగ్గర ఒక కుషన్ లాగా రక్తనాళాలు చిన్న చిన్నవి గుత్తులు గుత్తుల్లాగా వస్తాయి. హుహు. దాని మీద నుంచి విరోచనం పాస్ అయిన ప్రతిసారి అది కొంచెం డిస్రప్ట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. పైల్స్‌లో అందరికుండే అపోహ ఏంటంటే పెయిన్ ఉంటదని అనుకుంటారు. పెయిన్ ఉండదు. పైల్స్‌లో పెయిన్ పెయిన్ ఉండదా? ఉండదు. పెయిన్‌లెస్ కండిషన్. ఓకే. సో, అది చాలా అపోహ ఉంటుంది. పెయిన్ ఉంటే అది పైల్స్ కాదు. 99% పైల్స్‌లో పెయిన్ ఎప్పుడొస్తదంటే స్టేజ్ 4లో వస్తుంది. హ్మ్. స్టేజ్ 1 అయిపోయి, స్టేజ్ 2 అయిపోయి, స్టేజ్ 3, స్టేజ్ 4లో వచ్చి బయటకొచ్చేసి ఇంక లోపలికెళ్ళకుండా బాగా వాపొచ్చినప్పుడు అంటే పైల్స్‌లో 99% స్టేజ్ 4 ఉండవు. 1% ఉంటాయి. పెయిన్ ఉన్న పైల్స్ మేము ఆల్మోస్ట్ 6 నెలలకో, సంవత్సరానికో ఒకసారి చూస్తాం అన్నమాట. హ్మ్. కాబట్టి పైల్స్ ఈజ్ ఏ పెయిన్‌లెస్ కండిషన్. పైల్స్ లక్షణాలు ఏంటి అంటే మోషన్ వెళ్ళిన తర్వాత బ్లడ్ పడుతుంది. హ్మ్. సో, ఫిషర్‌లో కూడా బ్లడ్ పడుతుంది. దాంట్లో ఏంటంటే మోషన్ మీద ఒక చార్‌లాగా, గీతలాగా పడుతుందన్నమాట. ఇది అలా కాదు. మోషన్ అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ డ్రాప్స్, ఒక 4, 5 డ్రాప్స్ అట్లా పడుతుంది. ఒక 4, 5 డ్రాప్స్ కూడా చాలామంది కంగారు పడిపోతారు. రోజు బ్లడ్ వాళ్ళు చూడరు కాబట్టి. ఇది పెయిన్‌లెస్ బ్లీడింగ్ అనేది పైల్స్‌లో లక్షణం అండి. స్టేజ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు స్టేజ్ 1 అనేవి మలద్వారం లోపలే ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అంటారు. స్టేజ్ 2 అనేది మోషన్ వెళ్ళినప్పుడు మాత్రం బయటకొస్తాయి. మళ్ళీ మోషన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దానంతట అదే లోపలికెళ్ళిపోతాయి. స్టేజ్ 3 అనేది బయటికి వస్తాయి. మోషన్ వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్‌కి బయటకొస్తాయి. ప్లస్ వాళ్ళు మోషన్ వెళ్ళిపోయిన తర్వాత బయటకున్న దాన్ని వాళ్ళే లోపలికి నెట్టేసుకుంటే వెళ్ళిపోతుంది. స్టేజ్ 4 అంటే ఇంకా బయటకొచ్చి ఇంకా లోపలికెళ్ళవన్నమాట. ఇట్లా 4 స్టేజ్‌ల కింద ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు ఆపరేషన్ లేకుండా రబ్బర్ బ్యాండ్‌తోనే ట్రీట్ చేసేయొచ్చు. హ్మ్. అంటే ఏం లేదు. దాని మీద ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిదేస్తే ఆ రక్తనాళాలన్నీ గుత్తుల్లాగా ఉన్నయన్నీ ముడుచుకుపోయి కుంచించుకుపోతాయి. ఆపరేషన్ ఉండదు, నొప్పుండదు. సో, ఇది ఇంటర్నల్ పైల్స్. అంటే పైల్స్ అంటే 90% మలద్వారం లోపలుంటాయి. అంటే వితిన్ 4 సెంటీమీటర్ ఇంత దూరం లోపులోనే ఉంటాయన్నమాట. ఎక్స్‌టర్నల్ పైల్స్ అని చాలా మందికి మలద్వారం దగ్గర స్కిన్ ట్యాగ్స్ ఉంటాయి. దాన్ని పైల్స్ అనుకుంటారు. అది తప్పు. అది పైల్స్ కాదు. స్కిన్ ట్యాగ్స్ అంటే ఒక పులిపిరిలాగా వచ్చినా దాన్ని పైల్స్ అనుకుంటారు. అది కూడా కాదు. స్కిన్ ట్యాగ్ అంటే మనకి స్కిన్ బయట నుంచే వస్తుంది గదా సార్? అవును. కానీ ఆ ఏరియాలో స్కిన్ ట్యాగ్స్ ఉంటాయి ఓకే. కొంతమందికి. వాటిని పైల్స్ అనుకుంటారు. సో, అవి పైల్స్ కాదనమాట. హ్మ్. కొంతమందికి ఎక్స్‌టర్నల్ పైల్స్ అని ఉంటాయి. బయటకి అవి పెయిన్‌ఫుల్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ పెయిన్‌ఫుల్ ఉండవు. దాన్ని ఎక్స్‌టర్నల్ పైల్ అంటారు గానీ దాంట్లో బ్లీడింగ్ ఉండదు. ఉండదు. కానీ నొప్పుంటుంది. అక్కడ ఒక చిన్న బ్లడ్ క్లాట్ లాగా ఒక బఠానీ గింజంత బ్లడ్ క్లాట్ లాగా వచ్చి అది కొంచెం నొప్పొస్తుంటది. మళ్ళీ అది ఒక వారం, 15 రోజులకి అదే తగ్గిపోతుంది. దానికి యూజువల్‌గా ఆపరేషన్‌లు గానీ, లేజర్‌లు గానీ ఏమి చేయాల్సిన అవసరం ఉండదనమాట. పైల్స్‌లో అన్నిటికన్నా ముఖ్యమైనదేంటంటే ఎగ్జామినేషన్ చేసుకుంటే మనం ఏ క్యాన్సర్ లాంటిది కాదు అని అనుకుంటే ఏముంది మనకి ఎవరికైనా బ్లడ్ పడుతుందనుకోండి. పైల్సే కదా అని అశ్రద్ధ చేయకూడదు. లోపల థరోగా ఎగ్జామిన్ చేసి చూసుకుంటే ఒకవేళ ఏ క్యాన్సర్ లాంటిది లేదు అని నిర్ధారించుకుంటే పైల్స్ స్టేజ్ 1, స్టేజ్ 2 అప్పుడో చుక్క వాటర్ మన బ్లడ్ పడుతుంటే దానికి అంత హైరాణ పడక్కర్లే, కంగారు పడక్కర్లా. తర్వాత ఒకవేళ ట్రీట్మెంట్ లక్షణాలయిపోయినియి. మనకి ట్రీట్మెంట్ అనేది చెప్పాను. స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే ఇది. స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటే యూజువల్‌గా ఏం చేస్తామంటే లేజర్‌తో సర్జరీ చేస్తాం. లేటెస్ట్‌గా వచ్చిన లేజర్‌తో హిమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అంటారు. హాల్ అనే ట్రీట్మెంట్ విత్ లేజర్ చేస్తే అస్సలు నొప్పి చాలా తక్కువుంటది. పైల్స్ ఆపరేషన్ అనేది వన్ ఆఫ్ ద పెయిన్‌ఫుల్ సర్జరీ. చాలా సెన్సిటివ్ స్కిన్ అన్నమాట.
చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది మామూలుగా కన్వెన్షనల్ సర్జరీ చేస్తే. హ్మ్. కన్వెన్షనల్ ఎందుకనంటే మనకి ఇక్కడ దెబ్బ తగిలి కొంచెం ఇక్కడ ఏదన్నా మనం గాయం అయిందనుకోండి అంత నొప్పి రాదు. అదే మలద్వారం దగ్గర క్లీన్‌గా ఉండదు. కాబట్టి అక్కడ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ ప్రెషర్ హై ప్రెషర్ జోన్ లాగా ఉంటుంది. అంటే ఒక విరోచనం బయటికి రాకుండా కంట్రోల్ ఉండటానికి ఒక కండరం గట్టిగా స్పింక్టర్ అంటారు. అది టైట్‌గా ఉంటుంది. అది ఓన్లీ మలం వచ్చే టైంలోనే రిలాక్స్ అవుతుంది. ఒకసారి కాన్‌స్టిపేషన్ నుండి గట్టిగా వచ్చినప్పుడు ఈ రిలాక్స్ అయ్యే రాపిడికి అవి రాసుకుని ఆపరేషన్ అయిన దగ్గర రాపిడయ్యి, గాయమయ్యి అక్కడంతా బ్యాక్టీరియా ఉంటే నొప్పి ఎక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్లు ఏంటంటే నొప్పి లేకుండా పైల్స్ ఆపరేషన్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటి హెమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అని చెప్పి దీన్ని మొత్తం పైల్స్ మొత్తం ఒకప్పుడు కట్ చేసి తీసేసేవాళ్ళు. అది ఓల్డ్ ట్రీట్మెంట్ అనమాట. దానివల్ల చాలా పెయిన్ ఎక్కువ ఉండేది. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు లేజర్‌తో లోపల నుంచి సన్న కోత లేకుండా లేజర్‌తో ట్రీట్ చేస్తే గనక నొప్పి చాలా తక్కువ ఉంటుంది. రికవరీ బావుంటుంది. ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. సో, అది ఒకటి లేటెస్ట్ డెవలప్‌మెంట్ అనమాట. సో, బేసికల్‌గా ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్‌ని ప్రివెంట్ చేస్తే పైల్స్‌ని కూడా ప్రివెంట్ చేసినట్లే అవుతుందా సార్? అవుతుందండి. అంటే మన పైల్స్ ట్రీట్మెంట్‌లో మెజారిటీ డైట్ చేంజెస్, కాన్‌స్టిపేషన్ ప్రివెన్షన్ చేసుకుంటే మనకి అవి కూడా స్టేజ్ 1లో ఉన్నాయి. స్టేజ్ 2 అవ్వకుండా, స్టేజ్ 2, స్టేజ్ 3 అవ్వకుండా, ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. అంటే దానికి కూడా మనకి స్కాన్స్ ఉంటాయా అయితే? దానికి స్కాన్స్ ఉండవండి. ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మనం అక్కడ ఒక కెమెరాతో చూస్తే క్లియర్‌గా తెలుస్తుందనమాట. హుహు. దాన్ని ప్రాక్టోస్కోపీ లేదంటే రెక్టోస్కోపీ అంటారు. కొంతమందికేంటంటే బ్లడ్ పడుతుంది. విరోచనం అయిపోయిన తర్వాత బ్లడ్ పడితే పైల్స్. విరోచనం బ్లడ్‌తో మిక్స్ అయ్యి వస్తది. ఎగ్జాక్ట్‌లీ. అదే నెక్స్ట్ అడగబోతున్నాను. విరోచనము బ్లడ్ మిక్స్ అయ్యి వచ్చిందనుకోండి, ఆ మలద్వారం దగ్గర కాకుండా పైన పెద్ద పేగులో ప్రాబ్లమ్ ఉన్నట్టు. హ్మ్. పెద్ద ప్రేగులో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఉంటుంది. ఐబీడీ, అల్సరేటివ్ కోలైటిస్ అని గాని, క్రాన్స్ డిసీజ్ అనే దాంట్లో గాని ఇలా బ్లడ్ మోషన్ మిక్స్ అయ్యి వస్తుంది. లేదంటే ఒక్కోసారి క్యాన్సర్‌లో కూడా బ్లడ్ మోషన్ మిక్స్ అయ్యి రావచ్చు. కొంచెం పైనుంచి వస్తుంది. సో, ఇలా మిక్స్ అయ్యి వచ్చినప్పుడు ఏంటంటే మనం కొలనోస్కోపీ గాని, సిగ్మాయిడోస్కోపీ గాని అనే చూసుకోవాలి. దాంట్లో ఏంటి మలద్వారం దగ్గర నుంచి కొలనోస్కోపీ అంటే ఒక కెమెరా లాంటిది ఉంటుంది. పెద్ద పైప్ ఉంటుంది. మొత్తం పెద్ద పేగు అంతా చూడొచ్చనమాట. ఎండోస్కోపీ నోటి ద్వారా ఎలా చేస్తామో అలాగే కొలనోస్కోపీ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మనకి వేరే అల్సరేటివ్ కోలైటిస్ ఉందా, క్రాన్స్ ఉందా, లేకపోతే ఇంకేమైనా క్యాన్సర్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా కనపడతాయి. సో, ఇప్పుడు మనం ఫైబర్ ఫుడ్ తీసుకొని దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ గ్రేడ్ వైస్ అనేది ఎగ్జామినేషన్ ద్వారా అర్థమవుతుంది మనకి. తెలుస్తుంది. దీనికి సెపరేట్ మళ్ళీ సిటీ స్కాన్‌లో అట్లా ఏమి ఉండవండి. దీనికి సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, ప్రాక్టోస్కోపీ అంతే. ప్రాక్టోస్కోపీ అంటే ఎన్ని నిమిషాల్లో అయిపోతుంది. కింద 5 సెంటీమీటర్, 10 సెంటీమీటర్ కనపడుతుంది. సిగ్మాయిడోస్కోపీ అంటే 25, 30 సెంటీమీటర్స్ వరకు చూస్తారు. కొలనోస్కోపీ అంటే 100 సెంటీమీటర్స్ చూస్తారనమాట. బేసికల్‌గా పైల్స్ ఒకసారి పేషెంట్‌కి వస్తే మళ్ళీ ఎంత ఫ్రీక్వెంట్‌గా రికరెన్స్ ఉంటుంది? ఇంకా వాళ్ళకి యూజువల్‌గా వస్తూనే వాళ్ళు ఉంటుందా? మేనేజ్ చేసుకోగలిగితే డైట్ దాంతో చాలా మంది కంఫర్టబుల్‌గా ఏ ఇబ్బంది లేకుండా సంవత్సరాలు కూడా గడిపేయచ్చండి. స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. అప్పుడప్పుడు బ్లడ్ అవుతుంది. ఏదన్నా వాళ్ళకి పడని ఫుడ్ తిన్నా, నాన్ వెజ్ లాంటిది ఎక్కువ తిన్నా, కాన్‌స్టిపేషన్ ఎక్కువైనా ఆ టైంలో మళ్ళీ 1, 2 రోజులు ఒక 2 చుక్కలు బ్లడ్ పడుతుంది. మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో, అలా స్టేజ్ 1, స్టేజ్ 2కి ఈ డైట్‌తోనే చాలా వరకు కవర్ చేసుకోవచ్చండి. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్ అంటే? ఫ్రీక్వెంట్‌గా పడుతున్నా కొంతమందికి ఎంత భయంకరంగా బ్లడ్ పోతుందంటే రక్తం 5 గ్రాములకి, 4 గ్రాములకి పడిపోతుంది. అయ్యో! అంత సీరియస్‌గా వస్తుంటది. వాళ్ళకి ఇంకా వెంటనే మనం లేజర్ సర్జరీ లాగా చేసుకుంటే హెమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అనేది చాలా పెయిన్‌లెస్‌గా ఉంటుంది. ఈ సర్జరీ చేసుకొని దాంతో పాటు లేజర్ చేస్తే రిజల్ట్ చాలా బావుంటుంది. సో, పైల్ సర్జరీ చాలామంది ఏంటంటే క్వాక్స్ దగ్గరికెళ్తారండి. కొంతమంది ఏంటంటే ఏ సర్జరీ అయినా గానీ సర్జరీ అనేది చాలా చెప్పాను కదా! నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. దీంట్లో క్వాలిఫికేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. దాంట్లో ఎక్స్‌పర్టైజ్ క్యాలిబర్ ఆల్సో కూడా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అన్నమాట. సో, నా దగ్గర లాస్ట్ ఇయర్ 2 పేషెంట్‌లొచ్చారు. 2 పేషెంట్‌లకి బయట పైల్ సర్జరీ అయింది. పైల్ సర్జరీలో ఏంటంటే పాత మెథడ్‌లో పైల్స్ యాక్చువల్‌గా పైల్స్ 3 చోట్ల వస్తాయి. 3:00, 7:00 అండ్ 11:00 అంటారు. ఓకే. అంటే మనం ఒక గడియారం లాగా చూసుకున్నట్టయితే మలద్వారాన్ని 3:00 అక్కడ వస్తుంది. 7:00 వస్తుంది. 11:00 వస్తుంది. చాలా మందికి ఏదో ఒక్కటే స్టేజ్ 3 అలా ఉంటుంది. మిగిలిన స్టేజ్ 2 అట్లా ఉంటాయి. మరీ బ్యాడ్‌గా ఉంటే 3 ఉండొచ్చు. సో, ప్రతి చోట ఆ పైల్ మాస్ అంతా తీసేస్తే మలద్వారం చిన్నదైపోతుంది. ఇప్పుడు ఇంత మలద్వారం ఉందనుకోండి. ఇక్కడ 3:00 ఉంది. ఇదంతా తీసేశారు.
ఇదంతా తీసేశారు. 7:00 తీసేశారు, 9:00 తీసేశారు. అప్పుడేమైంది అక్కడంతా రా ఏరియా ఉంది. రా ఏరియా అయినప్పుడు ఏంటి స్కార్ టిష్యూ వచ్చి కంట్రాక్ట్ అవుతుంది. వాళ్ళకి కంప్లీట్‌గా మూసుకుపోయింది. అంటే వాళ్ళకి ఒక పెన్సిల్ గూడా లోపలికి పట్టనంత అంటే ఓవర్‌గా సర్జరీ జరగటం వల్ల గానీ, మెచ్యూర్ పీపుల్ చేయటం గానీ, లెస్ క్యాలిబర్ పీపుల్ చేయటం గానీ, ఏముందిలే అని సర్జరీని వదిలేసుకోవటానికి లేదు. మెడిసిన్ ఏది వాడినా ఏం పర్వాలేదు. సర్జరీలో మాత్రం లైఫ్‌లో ఒకేసారి జరగాలి. 100%కి స్కిల్ ఉన్న వాళ్ళదే చెయ్యాలి. 99.9% యాక్యురసీతో జరగాలి. ఇప్పుడు నేను 51 మార్క్స్ వచ్చి పాస్ అయ్యాను అంటే అసలు అంటే అవ్వదది. కుదరదు సర్జరీలో. వాళ్ళ లైఫ్‌లే నాశనం అయిపోతాయి. సో, ఆ పేషెంట్‌కి ఇప్పుడేమైంది మొత్తం మూసుకుపోయింది. ఇప్పుడు తనకి మోషన్ రావటమే ఆగిపోయింది. హ్మ్. రోజు 2, 3 గంటలు ముక్కితే గానీ పెన్సిల్ అంత సన్న దారొస్తుంది. హ్మ్. సో, ఓవర్‌గా చేయటం వల్ల. ఇప్పుడు అదే మన ఈ హెమరాయిడ్ దాన్ని మళ్ళీ ఆర్టరీ రివర్స్ చేయొచ్చా సార్? చాలా కష్టం. ఎందుకంటే ఒక స్కార్ టిష్యూని అక్కడ మనం దాన్ని మొత్తం రివైవ్ చేయటం అనేది ప్లస్ మనం ఏ ఆపరేషన్ చేసినా దాని మీద నుంచి ఇదేనండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది. చాలా మంది ఏంటంటే ఓవర్‌గా కొన్ని చేసినప్పుడు దాన్ని అండూ చేయటం చాలా కష్టం. వాళ్ళు లైఫ్ లాంగ్ క్రిపుల్ అయిపోతారు. వాళ్ళకి మళ్ళీ కొలాస్టమీ చేసి కిందంతా రిపేర్ చేసి చేయటం. అప్పుడు మోషన్ రాకుండా కింద నుంచి ఆపేసి ఇక్కడ కొలాస్టమీ చేసి కింద నుంచి మొత్తం రిపేర్ చేసి కొత్త స్కిన్ వేరే చోట నుంచి తీసి అక్కడేస్తే గానీ అది సెట్ అవ్వదన్నమాట. సో, అంత చాలా బ్యాడ్. కాంప్లికేటెడ్ సర్జరీ అయితే 2 అక్కడ. పేషెంట్స్ చూసానండి. పాపం వాళ్ళు ఇంకా నరకం అనుభవిస్తున్నారు. అసలు చిటికెన వేలు గూడా లోపలికి పట్టట్ల. పెన్సిల్ పట్టటం గూడా కష్టం అంత మూసుకుపోయిందన్నమాట. సో, ఆ పాత మెథడ్‌లో సర్జరీ చేయటం వల్ల నొప్పెక్కువ ప్లస్ ఇలాంటి కాంప్లికేషన్స్. కొంచెం శ్రద్ధగా చేయకపోయినా కంప్లీట్‌గా ఊహించాలండి. అంటే ఎప్పుడు సర్జరీ చేసేటప్పుడైనా గానీ ఈ కాంప్లికేషన్స్ డిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్‌లో గూడా. మీరు కొంచెం జాగ్రత్తగా లేకుండా ఇలా చేస్తే ఇలా కంప్లీట్‌గా మూసుకుపోవచ్చు అనేది గూడా డిస్క్రైబ్డ్. కాబట్టి మనం ఎప్పుడు కాంప్లికేషన్‌ని మనసులో ఆలోచించి ఓహో! ఇలాంటిది మన పేషెంట్ రాకూడదు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటూ చేస్తుంటే ఎవ్రీ స్టెప్‌లో అండ్ లేటెస్ట్‌గా వచ్చిన టెక్నాలజీస్‌ని గానీ, లేటెస్ట్ టెక్నిక్స్‌ని గానీ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటే హెమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అనేది మేము చదువుకున్నప్పుడు లేదు. ఇప్పుడొచ్చింది. సో, దాంట్లో పెయిన్ లేకుండా ఎంత బాగా అసలు మనం ఏమి బయటికి తీయకుండా అయిపోతుంది. కాబట్టి స్టెనోసిస్ వచ్చే అవకాశం మూసుకుపోవటం అనేది లేదు. సో, అట్లా మనం అప్డేట్ అవుతూ లేటెస్ట్ థింగ్స్ అన్నీ గూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటే పేషెంట్‌కి కంఫర్ట్ పెరుగుతుందన్నమాట. సో, బేసికల్‌గా కాన్‌స్టిపేషన్‌కి నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ అండ్ ఆబ్వియస్‌లీ సర్జరీ దాకా వెళ్ళాల్సొస్తే మళ్ళీ ఒక మంచి డాక్టర్, స్కిల్, ఎక్స్‌పర్టీస్ ఉన్న డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకోవడం ఈస్ ఆల్వేస్ ఐడియల్. గాట్ ఇట్ సార్. థాంక్ యూ సో మచ్. ఓకేనండి.